ప్రియ సహోదరి సహోదరులారా, ఈ నవంబర్ మాసములో మన మృతుల కోసం ప్రత్యేకముగా దివ్యకారుణ్య జపమాలను దివ్య బలి పూజను సాయంత్రం 6 గంటలకు సమర్పిస్తూ ఉన్నాము. 16వ దినమైనటువంటి ఈ రోజున ఈనాటి ఈ దివ్యకారుణ్య జపమాల అదే విధముగా దివ్య బలి పూజ ఈ క్రింది ఉద్దేశాల కోసం, ముఖ్యముగా ఈ కుటుంబాలలో మరణించినటువంటి మృతుల కోసం అర్పించుకుందాం. వరంగల్ మిత్రాసనం, సెయింట్ పీటర్స్ కాలనీ విచారణ, దివ్యవాణి టీవీ మూలదాతలు డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి మరియు తుమ్మా ఉర్సుల, వీరి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా సుదీప్, సౌమ్య, రమణ, మైరాలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు, సుదీప్కు త్వరలో గ్రీన్ కార్డు రావాలని తలంపులు నెరవేరినట్లుగా హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు మహాగణందం వంచిన తుమ్మా బాలా గారికి ఆయురారోగ్యాలను ప్రసాదించమని తుమ్మా జోజిరెడ్డి, ఎన్నమ్మ, మేకల ఎలియాసరెడ్డి రోజమ్మల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా అర్పిస్తున్నారు. ఈ పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, గంటారాధన, కిరి సందేశం కార్యక్రమాలు వీరి ఉద్దేశాల కోసం అర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రార్థన చేద్దాం. గురుశ్రీ పాశం ఆరోగ్యం గారి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను దివ్యవాణి టీవీ అర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం వనస్థలిపురం విచారణ, తిప్పరంపల్లి ప్రకాశ్రావు, మేరీ, రాజలేలియా ఆత్మలు, కుటుంబంలో మరణించిన ఆత్మలు, దిక్కులేని ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను తుమ్మల చిరంజీవి, ప్రతిభ కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. పార్వతీపురం విచారణ, జి ఆరోగ్య విద్యాసాగర్, జి స్టీఫెన్ ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను జి విజయరత్నం కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కూకట్పల్లి విచారణ, కాంపల్లి శౌరయ్య కుటుంబంలో మరణించిన అందరు ఆత్మల కొరకు మల్లవరపు భావన్, ఫ్రాన్సిస్, బల్ల విజయ్, సుశీల, మద్దినేని పాపయ్య, చిన్నమ్మల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. విశాఖ అగ్రపీఠం సీతమ్మదార విచారణ, వేముల కమల ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను సద్భా రాగి రత్నం కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఏర్విన్నారెడ్డి, టేకలమ్మ, శివరెడ్డి, బాసాని మోనికమ్మ, ఏరువ బస్సులేసమ్మ, తుమ్మా చిన్నప్రెడ్డిల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను డాక్టర్ ఫిలోమినా అర్పిస్తున్నారు. గుంటూరు మిత్రాసనం, వైకుంఠపురం విచారణ, బట్టు అజయ్ కుమార్, బట్టు ఉర్దు బాబుల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను బట్టు ఫ్రాన్సిస్ మాస్టర్, ఎమిలియమ్మ టీచర్ కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. సోడం జోజిరెడ్డి, ఖమ్మం లూర్దమ్మ, రాచమల కొండారెడ్డిల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. విశాఖ అగ్రపీఠం మంగళపాలెం విచారణ, పొలమరశెట్టి శాంతి మరియు కన్నయ్యల ఆత్మలు, కుటుంబంలో మరణించిన ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను పొలమరశెట్టి రమణ, గుణతేజ, కుందన కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. వరంగల్ మిత్రాసనం, వడిచెర్ల కస్పారెడ్డి మరియు మరియమ్మల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను వి సుధాకర్ రెడ్డి, మరియరాణి, తోబుట్టూలు మరియు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. కర్నూలు మిత్రాసనం, డాక్టర్ మేకల రాజారావు ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను నంది, మేరీ, సెసిలియా కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. విశాఖ అగ్రపీఠం వంక దుస్తీనమ్మ, వంక చిన్నమ్మ, కట్ల సుబ్బారావు ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా ప్రసాదరావు అర్పిస్తున్నారు. నంది కొట్కూరు విచారణ, డాక్టర్ అంతయ్య కుటుంబంలో మరణించిన డాక్టర్ అంతయ్య, ఆరోగ్యమ్మ, వెరోనికా, సిస్టర్ యోహాన్న మరియ, డాక్టర్ బాలస్వామి, డాక్టర్ బాలయ్య, మేరమ్మ, మరియమ్మ, ఫాతిమా, పెద్ద తెరేజమ్మ, ఎలిజబెత్ అమ్మ, పెద్ద బాలస్వామిల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా జోసఫ్ కెనడీ, నిర్మలా దంపతులు అర్పిస్తున్నారు. విజయవాడ మిత్రాసనం, పెజ్జోనిపేట విచారణ, ఏ ఆదాం, రోజా, వజ్రమ్మ, అంతోనిల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. కర్నూలు మిత్రాసనం, అర్లగడ్డ శివరెడ్డి, చిన్నపరెడ్డి, ఇన్యాసమ్మ, పైరెడ్డి రాయపరెడ్డి, చిన్నమ్మల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా అర్లగడ్డ నక్షత్రమ్మ అర్పిస్తున్నారు. కర్నూలు మిత్రాసనం, కొడదల అంతోనిరెడ్డి, బాలరెడ్డి, జయశీలమ్మ, పైరెడ్డి రాయపరెడ్డి, చిన్నమ్మల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా కొడదల అమలోద్భవి అర్పిస్తున్నారు. మర్రే రాజారావు, మర్రే జయమణి మరియు మర్రే వెంకటప్రసాద్ ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. గుంటూరు మిత్రాసనం, మంగళగిరి విచారణ, జింకా, లూర్దమ్మ, జోజప్ప కుటుంబంలో మరణించిన జోజప్ప, అంతోనమ్మ, భాగ్యమ్మ, బాలశౌరి, చిన్నమ్మ, చిన్నయ్య, రాయపలాత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా లూర్దుమాత పేరిట కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాల కోసం ఇప్పుడు కరుణ జపమాలను, తదనంతరం దివ్య బలి పూజను కూడా అర్పిస్తూ ఈ మృతుల కోసం ప్రార్థన చేద్దాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ఓ మా యేసు ప్రభువా, మీరు మరణించినను ఆత్మలకు జీవాధారమగు మీ కృపావరము మీ నుండి పెళ్ళుబుకి ప్రవహించినది. సమస్త జగత్తు కొరకు నీ కరుణా సముద్ర హృదయము విప్పారినది. జీవ ఊట అయిన ఎడతెగని దివ్య కారుణ్యమా, విశ్వమంతటిని ఆవహించి మీలోనికి చేకొని ఎనలేని మీ కృపా కటాక్షముచే మమ్ము నింపివేయుము. యేసు పవిత్ర హృదయము నుండి జీవ ఊట వలె పెళ్ళుబికి ప్రవహించిన దివ్య రక్తమా, పవిత్ర జలమా, మీ యందు నేను దృఢ నమ్మిక కలిగి ఉన్నాను. పరలోకమందుండెడి మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఆయనము మాకు నేటికి అనుగ్రహింపుము.
మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై ఉండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థింపుము. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్ర ఆత్మల గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీర ఉత్థానాన్ని విశ్వసిస్తున్నాను. నిత్య జీవం విశ్వసిస్తున్నాను. ఆమేన్. నిత్య పితా మీ దివ్య కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తు దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, ప్రపంచంలోని సకల మానవుల పరిహారార్థము మీకు సమర్పించున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. నిత్య పితా మీ దివ్య కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తు దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, ప్రపంచంలోని సకల మానవుల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. నిత్య పిత మీ దివ్య కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తు దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, ప్రపంచంలోని సకల మానవుల పరిహారార్థము మీకు సమర్పించున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను
దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. నిత్యపిత మీ దివ్య కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తు దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము ప్రపంచములోని సకల మానవుల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము ప్రపంచంలోని సకల మానవుల పరిహారార్థము మీకు సమర్పించున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. మహాపరిశుద్ధుడవు సర్వశక్తిమంతుడవు నిత్యుడవైన దేవ, మా మీద ప్రపంచంలోని సమస్త మానవాళి మీద దయచూపండి. మహాపరిశుద్ధుడవు సర్వశక్తిమంతుడవు నిత్యుడవైన దేవ, మా మీద ప్రపంచంలోని సమస్త మానవాళి మీద దయచూపండి. మహాపరిశుద్ధుడవు సర్వశక్తిమంతుడవు నిత్యుడవైన దేవ, మా మీద ప్రపంచంలోని సమస్త మానవాళి మీద దయచూపండి. శాశ్వతుడవైన దేవ, అనంత కృపా సంపన్నుడా, అంతులేని కనికరము గల తండ్రి, మాపై మీ కరుణను అధికము చేయుము. తద్వారా మేము కష్ట సమయములలో నిరాశ నిస్పృహలకు గురి కాకుండా గొప్ప నమ్మికతో ప్రేమ కరుణ అయిన మీ పవిత్ర చిత్తమునకు లోబడి జీవింతుముగాక. ఆమేన్. ఉత్తరించు ఆత్మల స్మరణ మాసము 16వ దినము. ధ్యానము. ఉత్తరించు ఆత్మలు మనకు సొంతమైన ఆత్మలని వివరించు వర్తమానము. ఉత్తరించు ఆత్మలను మరచి వారి కొరకు ఏమీ చేయకుండా ఉండుట క్రూరత్వమని గ్రహించాలి. ఎవరైనను తన కుటుంబ సభ్యులను గూర్చి బంధువులను గూర్చి శ్రద్ధ వహింపనిచో అతడు అవిశ్వాసి కంటే చెడ్డవాడు అని పౌలు 1 తిమోతికి రాసిన లేఖ 5వ అధ్యాయం 8వ వచనంలో వింటున్నాము. సకల ఉత్తరించు ఆత్మలు దేవుని చేత దేవుని పోలికలో సృజింపబడినవే. సదాకాలము దేవుని సన్నిధిలో సంతోషముగా ఉండుటకు ఎన్నుకొనబడిన ఆత్మలే. దేవ ఇష్ట ప్రసాద స్థితిలో ఉన్నవారే. మన రక్షకుడైన యేసు ప్రభువు దివ్య రక్తముచే రక్షింపబడి తిరుసభలో సభ్యులుగా ఉన్నవారే. కనుక వారు మనతో దగ్గర సంబంధం కలవారే. అందరం ఒకే జ్ఞాన కుటుంబమునకు చెంది ఉన్నాము. ఆ ఆత్మల మీద దయలేక ఉండవచ్చునా? వారలను కష్టస్థితిలో విడిచిపెట్టవచ్చునా? వారల ఉత్తరింపు కొరకు ప్రయాసపడకుండా ఉంటే అది అన్యాయము కాదా? క్రూరత్వము కాదా? మన ఊరి వారలను, స్నేహితులను, ఉపకారులను, బంధువులను, ఉపాధ్యాయులను, ఉపదేశులను, గురువులను, కన్యాస్త్రీలను, మేత్తరానులను మనము మరువకూడదు. మీ గురువులు, ఉపదేశులు, సువార్త బోధకులు, ఉపాధ్యాయులు కష్టపడి మిమ్ము మోక్షమునకు పోవు మార్గములో నడిపించుచున్నారు కదా. మీ బంధువులు మీకు తోడై ఉండి సహాయము చేసి ఉంటారు కదా. మీ కష్ట సమయంలో మీ స్నేహితులు, ఉపకారులు మీకు సహాయపడి ఉండవచ్చు కదా. వీరందరి ఆత్మలను మరచిపోకుండా వారి కొరకు ప్రార్థనలు, దాన ధర్మములు, దివ్య పూజలు సమర్పించుట మొదలగు పుణ్యక్రియలు చేయాలి. మీ తల్లిదండ్రులు, బిడ్డలు, భర్త, భార్య, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు మొదలగు వారు మీకు ప్రియమైన వారే. వారు మరణించిన పిమ్మట కొంచెం ఏడ్చి దుఃఖించి పిమ్మట వారిని పూర్తిగా మరచిపోయి వారి ఆత్మల కొరకు ప్రార్థించక ఉండవచ్చు. వారు జీవించి ఉన్నప్పుడు వారి పట్ల ప్రేమానురాగాలు ప్రదర్శించి ఉంటారు. కానీ వారు ఉత్తరించు స్థలములో వేదనలు అనుభవించుచున్నారని తెలిసి వారికి ఊరట, విశ్రాంతి కలిగించుటకు ఏమీ చేయకుండా ఉండుట న్యాయమా? వారి ఇల్లు, పొలము, ధనము, నగలు, ఆస్తిపాస్తులు మీరు అనుభవిస్తూ ఉండవచ్చు. కనుక వారి కొరకు నిరంతరము ప్రార్థించవలసిన బాధ్యతను కలిగి ఉన్నాము. సకల ఉత్తరించు ఆత్మల మీదను మీ వారల ఆత్మల మీదను కనికరము కలిగి ఉండి నిరంతరము ప్రార్థించాలి. అందువలన మీకు గల బాధ్యతను నెరవేర్చుటయే కాక అనేక ఆత్మశరీర మేలులను పొందగలరు. సుకృత జపము. జేసునాథుని దివ్య హృదయమా, ఉత్తరించు ఆత్మల మీద దయగానుండండి. జపము. అనంత కృపగల దేవ, మా దీన ప్రార్థనను కటాక్షముతో ఆలకించండి. మా బంధువులు, ఉపకారులు, స్నేహితుల ఆత్మలకు ఉత్తరింపు దయచేయండి. వారిని మీ రాజ్యములో చేర్చుకొనమని ప్రార్థించుచున్నాము. సత్క్రియ. సమాధుల స్థలమునకు పోయి ఉత్తరించు ఆత్మల కొరకు 10 పరలోక జపములు, 10 మంగళవార్త జపములు, 10 త్రిత్వ స్తోత్రములు జపించండి. అద్భుతము. జర్మనీ దేశములో ఓరమ్స్ అను పట్టణం సమీపములో గల అరణ్యములో 2 సేనల మధ్య యుద్ధం జరిగింది. అనేక మంది సైనికులు మరణించారు. వారిని ఆ అడవిలోనే సమాధి చేశారు. కొన్ని దినముల తరువాత ప్రతిరోజు రాత్రి సమయములో గొప్ప యుద్ధము జరుగుచున్నట్లు తుపాకులు, ఫిరంగుల శబ్దము, సైనికుల కేకలు వినబడుచుండెను. సమీపములోని ప్రజలు భయపడేవారు. తెల్లవారగనే ఆ శబ్దాలు ఆగిపోయేటివి. సమీపములోనే
సన్యవాసుల మఠం ఒకటి కలదు. వారి ప్రార్థనలకు ధ్యానములకు ఈ శబ్దములు ఆటంకముగా నుండెడివి. ఈ శబ్దములకు కారణము తెలుసుకొనుటకు ఆ మఠవాసులు ఒక రాత్రి ప్రార్థిస్తూ అడవిలోకి వెళ్ళారు. అనేక మంది సైనికులు అరుపులతో మఠవాసులతో యుద్ధం చేయటానికి వచ్చారు. పుణ్యాత్ముడైన ఒక మఠవాసి ధైర్యముతో, మీరు ఎవరు, మీకేమి కావాలి అని ఆ సైనికులను ప్రశ్నించాడు. అందుకు ఒక సైనికుడు, మేము ఈ స్థలములో మరణించిన సైనికుల ఆత్మలం. మేము ఇక్కడే సమాధి చేయబడ్డాం. మా ఆత్మలు ఉత్తరించు స్థలములో వేదనలు అనుభవిస్తున్నాయి. మీరు కనికరముతో మా కొరకు ప్రార్థించి ఊరటను విడుదలను ప్రసాదించుడని మనవి చేశాడు. ఆ ఆత్మ ఆ విధముగా చెప్పిన వెంటనే తోటి సైనికులందరూ, మఠవాసులారా, గురువులారా, తల్లిదండ్రులారా, మా కొరకు వేడుకొనండి అని అంగలార్చారు. ఆకాశములో అగ్నిమయముగా మరుగైపోయారు. సమీపంలోనున్న కొండ మీద పెద్ద నిప్పుల గుండం ఒకటి కనిపించింది. మఠవాసులు భయపడ్డారు. మఠమునకు తిరిగి వచ్చి ఆ ఆత్మల కొరకు జపతపములు, దివ్య పూజలు అర్పించారు. ఆ తరువాత రాత్రి సమయాలలో వినిపించే శబ్దాలు వినిపించలేదు. క్రైస్తవులారా, మీరును మరణించిన మీ వారల ఆత్మల కొరకు శ్రద్ధతో, ప్రేమతో ప్రార్థించండి. ఆ ఆత్మల ఉత్తరింపు కొరకు అన్ని విధములుగా ప్రయాసపడండి. వారిని మరువకండి. స్వామి, పాతాళము నుండి మిమ్ము ఎలుగెత్తి పిలుచుచున్నాను. నిత్యపిత యేసునాథుని తిరురక్త ఫలములను చూచి ఉత్తరించు ఆత్మల మీద దయగానుండండి. నిత్యపిత యేసుక్రీస్తునాథుని తిరురక్త ఫలములను చూచి ఉత్తరించు ఆత్మల మీద దయగానుండండి. నిత్యపిత యేసుక్రీస్తునాథుని తిరురక్త ఫలములను చూచి ఉత్తరించు ఆత్మల మీద దయగానుండండి. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.